హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ శ్రీ తెలుగు ఛానల్. ఈ సండే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి ఎలా అడుగుపెట్టిందో, ఆ కంపెనీ రాజ్యాధికారం ఎలా దక్కించుకుందో, అండ్ 1857 రివోల్ట్ ఎలా మొదలైందో, ఇంకా మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. మొదట వారికి వ్యాపారం మాత్రమే లక్ష్యం ఉండేది. మొదట ముంగేరులో, ఆ తర్వాత సూరత్, మద్రాస్, బాంబే, కలకత్తాలో వారి కంపెనీలను స్థాపించారు. ఇప్పుడు కాస్త వ్యాపారం, కాస్త రాజకీయం రెండూ కలిపి రాజ్యాధికారం దక్కించుకోవడం మొదలైంది. అప్పుడే ఔరంగజేబ్ చనిపోవడం వల్ల మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న దేశాలుగా విడిపోవడం మొదలైంది. దీనిని అదునుగా తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఆ చిన్న దేశాలతో యుద్ధం చేసేవారు. బ్రిటిష్ వారికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒక పెద్ద గెలుపుగా నిలిచింది. 1757లో సిరాజుద్ దౌలాను బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధంలో ఓడించి బెంగాల్ ఏరియా పైన పూర్తి కంట్రోల్ సాధించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం క్రమంగా పానీపట్ థర్డ్ వార్ తర్వాత పెరిగింది. పానీపట్ థర్డ్ వార్ 1761లో జరిగింది. ఆ యుద్ధం ఘోర రక్తపాతంతో ముగిసింది. యుద్ధం తర్వాత రాజులు మరియు జమీందారులు వాళ్ళ ఆధిపత్యంను కోల్పోయారు. రైతులు బ్రిటిష్కు చాలా పన్నులు కట్టాల్సి వచ్చింది. దేశీయ ఖైదీలను వారి బానిసలుగా చేసుకున్నారు. ఈ కారణాలు 1857 రివోల్ట్కు దారితీశాయి. 1857లో ఒక పెద్ద రివోల్ట్ జరిగింది. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటారు. ఇది మీరూట్ అనే చోట బ్రిటిష్ వాళ్ళు జవాన్లకు ఇచ్చిన బుల్లెట్స్లో పంది మాంసం, గేదె మాంసం ఉంచారని తెలిసింది. ఇది హిందూస్కు మరియు ముస్లిమ్స్కు చాలా బాధ కలిగించింది. మంగల్ పాండే యుద్ధాన్ని లీడ్ చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఝాన్సీ మరియు గ్వాలియర్ అనే ప్లేసెస్లో యుద్ధం తీవ్రత ఎక్కువగా కనబడింది. ఈ రివోల్ట్లో మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫర్, నానా సాహెబ్, తాంజియా తోప్, కున్వర్ సింగ్, బేగం హస్రత్ మహల్ ముఖ్య పాత్ర పోషించారు. బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటును చాలా క్రూరంగా అణిచేశారు. వేలాది మంది ప్రజలను, జవాన్లను చంపేశారు. 1858 తర్వాత కంపెనీ పాలన ఆగిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా పాలించడం మొదలెట్టింది. అయితే 1857 తిరుగుబాటుతో దేశభక్తి మొదలైంది. ఇది స్వాతంత్ర సమరానికి బలమైన పునాది వేసింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అవర్ శ్రీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.